వెల్కమ్ టు వసంత వైబ్స్. హాయ్ అండి. మనకి సమ్మర్లో దొరికే మరొక అద్భుతమైన ఫ్రూట్ ఈ జీడిపండు అండి. మనం జీడిపప్పు తింటూ ఉంటాం కదా, ఈ పిక్కల నుంచే వస్తుంది. ఇక్కడ ఉన్నవి ఈ నల్ల జీడిపళ్ళు, ఇవి అడవిల్లోనే దొరుకుతాయి. దీనికి వచ్చే జీడి పిక్కల్నే మనం దిష్టికి అట్లకి వాడుతూ ఉంటాము. ఈ జీడిపప్పు పండు ఉంది కదా, దీనికి వచ్చే పిక్కలు పచ్చి పిక్కలు. వీటిని మనం మోస్ట్లీ కర్రీస్లో అట్లా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఈ జీడిపళ్ళు ఉన్నాయి కదా మీకు, వీటిని ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి పచ్చి జీడి పిక్కలు అంటారు వీటిని. వీటిని జీడిపళ్ళు అంటారు. ఇవి పక్వానికి ఎలా వచ్చాయని ఎలా తెలుస్తుందంటే, అది మనకి ముట్టుకుంటే మన చేతిలో రాలిపోయే విధంగా ఉంటుంది. అవి పక్వానికి వచ్చినట్టు. అవి తింటే అంటే చాలా వాటరీగా మంచి రుచిగా ఉంటాయి. వీటిని మనం జ్యూస్గా చేసి నిల్వ కూడా చేసుకుంటూ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు ఉంటుంది. మనం మోస్ట్లీ చూడండి, గోవాలో అట్లా ఫెన్నీ అవన్నీ దొరుకుతాయి కదా, అవన్నీ దీంతోనే తయారు చేస్తారండి. థ్యాంక్ యూ.